మాజీ సీఎం జగన్ పై మాచర్ల శాసనసభ్యులు జూలకంటి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని కులాలు, మతాలు, ప్రాంతాల వారీగా విడగొట్టి చిచ్చు రాజేస్తున్నారని మండిపడ్డారు. మాచర్ల తహసీల్దార్ కార్యాలయంలో లబ్ధిదారులకు స్మార్ట్ రైస్ కార్డులను పంపిణీ చేసిన ఆయన ప్రస్తుత రాజకీయ పరిస్థితులను ఉద్దేశించి మాట్లాడారు. నియోజకవర్గం పెద్ద ఎత్తున సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు కావడం లేదని, అమలు కావడం గర్వపడుతున్నామని, ఇక ముఖ్యమంత్రి చంద్రబాబుకు జీవితాంతం రుణపడి ఉంటానని ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎప్పుడైతే ఒక మంచి ప్రభుత్వాన్ని మీరు దీర్ఘకాలికంగా నిలబెట్టుకోగలుగుతారో అప్పుడే మన బిడ్డల భవిష్యత్తు కూడా బాగుంటుంది, భావితరాలు భవిష్యత్తు బాగుంటుందని చెప్పి సందర్భంలో మీరు ఎంతో కష్టపడి మీ బిడ్డల్ని చదివించుకుంటున్నారు. మరి ఉద్యోగం రాకపోతే ఏం చేస్తారు? ఉద్యోగం రావాలంటే ఒక మంచి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉండాలి, ఒక మంచి వాతావరణం ఈ రాష్ట్రంలో ఉండాలి. అప్పుడు మాత్రమే 10 రూపాయలు పెట్టుబడే వ్యక్తి కూడా నా డబ్బుకి ఈ రాష్ట్రంలో గ్యారెంటీ ఉంటుందా, ఈ పాలకులు దొంగలై ఈ నా డబ్బుల్ని కాజేస్తారనే భయం అతనికి ఉండకూడదు. గత 5 ఏళ్లలో అదే జరిగింది. అందుకనే ఈ రాష్ట్రానికి రావాల్సిన అనేక పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమలు కూడా రాష్ట్రాన్ని వదిలిపెట్టి పోవటం మూలంగా ఈ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఎక్కువైపోయింది. వీటన్నిటికీ పరిష్కారం నేను ఒక్కటే మీ అందరినీ, చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో మన కోసం, మన రాష్ట్ర అభివృద్ధి కోసం, మన రాష్ట్రంలో యువత భవిష్యత్తు కోసం, మన రాష్ట్రంలో రైతాంగ భవిష్యత్తు కోసం, కార్మికుల భవిష్యత్తు కోసం మరి తపన పడుతూ 18 గంటలు పనిచేస్తా ఉన్నారు. ఎప్పుడైతే ఒక మంచి ప్రభుత్వాన్ని మీరు దీర్ఘకాలికంగా నిలబెట్టుకోగలుగుతారో అప్పుడే మన బిడ్డల భవిష్యత్తు కూడా బాగుంటుంది, భావితరాలు భవిష్యత్తు బాగుంటుందని చెప్పి సందర్భంలో మీరు ఎంతో కష్టపడి మీ బిడ్డల్ని చదివించుకుంటున్నారు. మరి ఉద్యోగం రాకపోతే ఏం చేస్తారు? ఉద్యోగం రావాలంటే ఒక మంచి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో